నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఆర్మూర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సాంబాడి ఆనంద్పై కాసేపటి క్రితం దాడి జరిగిందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ చర్యపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్న జీవన్ రెడ్డి వెంటనే స్పందించి ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేస్తూ కాసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశారు. దెబ్బలు కనబడుతున్నాయి. నువ్వు హాస్పిటల్ నువ్వు ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినా చూసిచ్చాడు నిజంబాబు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి దెబ్బ దాడి నెత్తికడ దాకా కరెక్ట్ కదేనా పోలీస్ స్టేషన్ పో. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి సిఐకి నేను చెప్తా, సిపి కూడా నేను చెప్తా. ఈ ఫోటోలన్నీ పంపిస్తాను, మీతో మాట్లాడతా. నీ కొడుకును ఇద్దరు ఉన్నారా? కొడుకు లేదన్నా. కన్ను చూపి కన్ను చూపి కన్నుకు ఇవన్నీ మొత్తం వాళ్ళు 6 లేనట. ఓకే, మాట్లాడి చెప్పేసి మాట్లాడతా. మీరు అది సరేనా? మాట్లాడతాం. ఓకే, సరే. ఏసీపీ గారు, సాంబాడి ఆనంద్ అని వాళ్ళ కొడుకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటాడు. మన టీఆర్ఎస్ కార్యకర్త, ఉద్యమం 2001 నుంచి ఉన్నాడు. ఇది మన వాళ్ళ సిఐకి కంప్లైంట్ ఇచ్చారు సార్, బాగా కొట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోండి సార్. వాళ్ళు ఎవరు ఏందని ఎంక్వైరీ చేసి పిటిషన్ ఇచ్చే పొజిషన్ లీడర్. ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ తీసి ఫోటోలు పంపిస్తాను నేను. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కోర్టు ముందు హాస్పిటల్ పోతున్నట్ట, కోర్టు దగ్గర. మీ నంబర్ పంపిస్తాను, సాంబాడి ఆనంద్ అని. 2001 నుంచి మన ఉద్యమకారుడు. ఎవరు కొట్టిన 4 కొట్టిరట వాళ్ళు. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయాలి వాళ్ళని. ఎవరైనా కొట్టాలి కదా సార్. అలా కొడుకేమో అది దాని మీద పోతాడు. ఏది మొన్న ఈ 3 వీలర్ ఉంటాయి కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్, రాజరన్న గారు. ఆయన కొంచెం ఎంక్వైరీ చేసి వెంటనే వాళ్ళ మీద కేసులు ఇప్పుడే పడతాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం సీఏ గారు కూడా చెప్పండి, వెంటనే బండి పంపించమని చెప్పండి పోలీసు గారు. థ్యాంక్ యూ. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు గాయాలై దావకాలు ఇప్పుడే పెట్టాలి సార్. ఈజీగా చేసిన ఫోన్ నేను సిఐని పంపిస్తూ నువ్వు కరెక్ట్ ఏ హాస్పిటల్ పోతున్నావు? ఏం పేరు? పేరేంటి? సరే, ఏసీపీ గారికి పోలీసుకి పంపిస్తే నేను మాట్లాడుతుంది మళ్ళీ. నీ నెంబర్కి ఫోన్ చేస్తాను. ఏసీపీ గారు నీ నెంబర్కి ఫోన్ చేస్తారు. ఓకేనా? నువ్వు హాస్పిటల్ అక్కడికి వస్తారు పోలీసులు. ఓకేనా?
సార్ మాకు తప్పదు. సార్ నాకు ఫోటోలు పంపించాను ప్లస్ నెంబర్ కూడా పంపించాను కొద్దిగా ప్లీజ్ చూడండి సార్ థ్యాంక్ యూ